ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కానీ కంటెస్టెంట్స్ కానీ ఒక సలహా అబ్బా, మీరు పిఆర్ని పెట్టుకోకుండా లోపలికి రాకండి. ద బెస్ట్ పిఆర్ని పెట్టుకోండి. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇచ్చేయండి. పిఆర్ లేకుండా 1-2 వీక్స్ ఉండడం కూడా కష్టమే. పిఆర్స్ అంటే బెస్ట్ పిఆర్స్ని పెట్టుకోండి. మీ దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేసి పెట్టుకోండి, లేదంటే ఇంట్లో ఉండుకోండి. మీరు వస్తే అక్కడ ఏం ఉపయోగం ఉండదు. మీరు ఎంత గేమ్ ఆడినా, ఎంత కష్టపడి ఆడినా, ఎంత మంచిగా మాట్లాడినా, మీకు పిఆర్ లేకపోతే ఫస్ట్ 2-3 వీక్స్కే ఎలిమినేట్ అయిపోతారు. ఇది మాత్రం పక్కా. అదే మీరు పిఆర్ పెట్టుకొని వెళ్తే మీరు అక్కడ ఏం చేయకపోయినా చైర్లో కూర్చోంటే కూడా మీకు ఎలివేషన్స్ వచ్చేస్తాయి. మీరు కాలు ఎత్తిన ఎలివేషన్స్, కాలు దించిన ఎలివేషన్స్, చెయ్యి ఎత్తిన ఎలివేషన్స్, చెయ్యి దించిన ఎలివేషన్స్. మీరు టాప్ 5లోకి వెళ్ళిపోతారు, విన్నర్ కూడా అయిపోతారు. ద బెస్ట్ పిఆర్ ఎవరో తెలుసా? కళ్యాణ్ పిఆర్. కళ్యాణ్ పిఆర్ ఈజ్ ద బెస్ట్ పిఆర్. మీరు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకోండి, కళ్యాణ్ పిఆర్కి ఇచ్చేయండి అబ్బా. కళ్యాణ్ అడిగి మరి మీ పిఆర్ ఎవరైనా తెలుసుకొని మరి కళ్యాణ్ పిఆర్ని మీ పిఆర్గా చేసేసుకోండి నెక్స్ట్ సీజన్కి. సో దట్ నెక్స్ట్ సీజన్ ట్రోఫీ మీదే. తనుజ పిఆర్ని పెట్టుకోవడంలో ఫెయిల్ అయిందబ్బా. సో వాళ్ళు ఎవరిదైనా నెగిటివ్స్ ఉంటే వాళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతా ఉన్నారు. తన పాజిటివ్స్ని కూడా ఎత్తి చూపించలేకపోతా ఉన్నారు. నిజంగానే తను ఫెయిల్ అయింది. తను ఎన్నో చాలా పాజిటివ్స్ చేస్తుంది, నెగిటివ్స్ ఏదో 1-2 ఉన్నాయి. సో అయినా కూడా ఎలివేషన్స్ తనకి ఎక్కువ రావట్లేదు. ఆల్రెడీ తనకి ఇంత ఫాలోయింగ్, ఇంత బేస్ ఉంది కాబట్టి అక్కడే ఉంది. కానీ కళ్యాణ్ ఎక్కడి నుంచో పైకి వెళ్ళిపోయాడు. కారణం తన పిఆర్. ఇదైతే పక్కా. అండ్ వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కానీ, వాళ్ళ చిన్న దానికి ఇచ్చే ఇది కానీ, అక్కడ మీరు ఏం చేయకపోయినా మిమ్మల్ని ఎక్కడో పెట్టేస్తారబ్బా. ఇదైతే ఫిక్స్ అయిపోండి. పిఆర్స్ లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని కుకింగ్ షోస్ చేసుకోండి.